అండి. యూట్యూబ్ కలెక్టివ్ మీటింగ్ అని చెప్పేసి మాకు అఫీషియల్ యూట్యూబ్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందండి. సో దానికని చెప్పేసి మేము రెడీ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:43 అయింది. సో నేను, లక్ష్మి, శేక్ష, క్రాంతి అందరము రెడీ అయిపోయినాము. ఇదిగోండి మా అవుట్ఫిట్స్ ఇవి, ఇలా ఉన్నాం మేము. అది కనిపించలేదేమో. సో దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్స్. ఓటీటీ ఆఫ్ ద డే, అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విశేషాలు చెప్తాము, ఎలా ఉంటుంది ఏమి అని. సో స్టే ట్యూన్డ్. లక్ష్మి రెడీ అవుతాను. లక్ష్మి పొద్దున్న 10 నుంచి రెడీ అవుతుంది. ఆ పాప అయితే ఎంత రెడీ అయినా కూడా ఆ పాపకి చెప్తా అంటే ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేనయా వినడం లేదు ఈ పాప. ఇంకా 3 minutesలో ఆఫీస్ వస్తుందండి. అది మేము వెళ్తున్నాం కదా, యూట్యూబ్ ఆఫీస్, క్రియేటర్స్ మీటింగ్ది. సో వెళ్ళగానే అక్కడ మొత్తం చూపిస్తాము. దాని మహిత ముందర సీట్లో పండుకుంది, లేయడం లేదు. అలసిపోయింది కాబట్టి మేము డిస్టర్బ్ చేయలే, అక్కడ పోయేంతవరకు పడుకొని ఉంది అని. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, హైడ్రేట్ అవుతూ ఉండండి. అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ కదండి, పిల్లల్ని బాగా చూసుకోండి. అండ్ మీరు అసలు పిల్లలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ బాగా రాయండి. రిజల్ట్ గురించి మీరు ఆలోచించద్దండి, మీ ప్రయత్నం మీరు చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎందుకు వచ్చామంటే యూట్యూబ్ క్రియేటర్ కొలాబరేషన్ మీటింగ్, అంటే క్రియేటర్ కలెక్టివ్ మీటింగ్ అని చెప్పేసి అఫీషియల్గా మాకు యూట్యూబ్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చిందండి. హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది, చాలామంది క్రియేటర్స్ వస్తున్నారు. సో మీరు కూడా రండి అని మాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. త్రూ మెయిల్ వస్తుందండి ఇన్విటేషను. సో మేమందరం ఇలా వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే ఒక యూట్యూబ్కి 2 మాత్రమే ఇన్వైట్ చేస్తారు. అంటే ఇప్పుడు నాది మహితా తెలుగు అమ్మాయి తరపున నేను, ఇంకొక పర్సన్. ఆ పర్సన్ కూడా కెమెరాలోనే కనిపించాలన్నమాట. అంటే లైక్ స్క్రిప్ట్ రైటింగ్ వాళ్ళు కానీ కెమెరామెన్స్ కానీ అలవ్ లేదు. అంటే మనకు వీడియోలో కనిపించే పర్సన్ని తీసుకెళ్ళాలి. సో మాకు చాలా టైం ఉన్నదనమాట, మేము తొందరగా రీచ్ అయ్యాము. మధ్యలో నేను పడుకున్నాను, టయర్డ్ అయిపోయాము, ఎందుకంటే నైట్ కూడా ప్రయాణం చేసి వచ్చాము. సో మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నటువంటి యూట్యూబర్స్ అందరూ చాలా ఫేమస్ యూట్యూబర్సు. సో వీళ్ళందరితోనూ మేము ఇంటరాక్ట్ అయ్యే విధంగా మాకు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చిందండి. అంటే మేము టిక్టాక్ టైంలో మేమంతా కలిసాము, బట్ చాలా ఏండ్లు అయిపోయింది టిక్టాక్ అండ్ జోష్ అప్పుడు. సో మళ్ళీ ఇలాగ మేము వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉండింది. సో యూట్యూబ్ అనేది ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ని ఇంకా కండక్ట్ చేయాలి, క్రియేటర్స్ అందరినీ కలపాలి, కొలాబరేషన్స్ అనేది చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రియేటర్ ఇంకొక క్రియేటర్ కలిస్తే మంచి మంచి కంటెంట్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, తన పావని, తను చాలా టిక్టాక్ టైంలోనూ, తర్వాత జోష్లోను మోజ్లోనూ కలిసాము. మళ్ళీ కలవలేదు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా మిస్ అయ్యాయి. సో మళ్ళీ మేము ఫోన్ నెంబర్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ లోపల విషయానికి వస్తే, ఇక్కడ మీరు ఆఫీస్ చూడొచ్చండి. అండ్ అక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి ఇలాగ అన్నీ ఉన్నాయన్నమాట. గూగుల్ ఆఫీస్ అని ఉంది. మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఒక్కొక్క పర్సన్, అంటే ఒక యూట్యూబర్కి ట్యాగ్ ఇస్తారనమాట, కోడ్ ఉంటుంది, డిఫరెంట్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్తోనే మేము వెళ్ళాలన్నమాట, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేందుకు ఉండదు. సో ఆ కోడ్ కోసమని వాళ్ళు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలా మేము ఎంటర్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లోపలికి పిలుస్తారు. లోపలికి పిలిచిన తర్వాత మనకు ఒక్కొక్కరికి ఒక యూనిక్ కోడ్ అంటే ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ కూడా మీకు చూపిస్తాను. సో మేము ఏదో సెర్చ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది మాకు ఏం చెప్పలేదు, బట్ ఏంటిది అని చెప్పేసి మనకంటూ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ క్యూరియాసిటీతో ఏంటిది అని నేను శిక్ష అంతా సెర్చ్ చేస్తున్నాం అనమాట. సో మమ్మల్ని ఫైనల్గా వాళ్ళు లోపలికి పిలిచారు. ఓన్లీ 2 persons ఆమె చెప్తుంది, ఓన్లీ 2 persons అలౌడ్ అండి, ఒక ఛానల్కి ఓన్లీ 2 persons అలౌడ్ అని చెప్తుంది. సో నేను శిక్ష లోపలికి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళగానే ఇలా వాళ్ళంతా హెల్ప్ చేస్తుంటారు. నాకు అదేదో ఇచ్చారండి ఒకటి, మనకు ఒక యూనిక్ కోడ్ అనేది వాళ్ళు మెయిల్ పంపిస్తారు. సో ఆ కోడ్ని మనకు చూపించాలన్నమాట. అక్కడ ఆ కోడ్ చూపిస్తేనే మనకు ఎంట్రన్స్లో ఎంటర్ అవుతాము. సో ఇలా ఎంట్రన్స్లో అంతా మనం ఫొటోస్ తీసుకునే విధంగా రకరకాలుగా ఇట్లా యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి ఇట్లా అన్నీ పెట్టారనమాట, మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో మేమైతే బాగా ఫుల్గా అన్ని ఫొటోస్ తీసుకున్నాము, నేను శిక్ష. ఎక్కడ చూసినా యూట్యూబే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఇదేంటనుకుంటున్నా, లోపల ఎంట్రన్స్లో అనమాట. అంటే ఆ ఫస్ట్ ఎంట్రన్స్ కాకుండా మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్, మనం ట్యాగ్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మాకు స్నాక్స్ పెట్టారు.
అంటే మేము అప్పుడు 4:30 మేబీ మాకు టైం గుర్తులేదు, 3:30 అలా అవుతుండింది. సో ఫస్ట్ మాకు వాళ్ళు మొత్తం బాగా మంచి చాలా బాగా ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుండిందండి. ఎవరైనా కానీ ఫస్ట్ ఫుడ్ ఉండాలి మనకు. సో బాగా ఫుల్గా లాగిచ్చామన్నమాట స్నాక్స్ అన్నీ. సో ఇలాగా ఫస్ట్ నేనైతే నాకు కాఫీ టీ ఉండాలి, ఏమీ లేకపోయినా కూడా నాకు రోజుకు నేను సుమారుగా ఒక 6-7 టైమ్స్ అన్న మ్యాక్సిమం 8 టైమ్స్ నేను కాఫీ అండ్ టీ తాగుతానండి. 2 టైమ్స్ కాఫీ తాగుతాను, మిగతా టైంలో అంతా టీ తాగుతుంటాను. సో నేను ఫస్ట్ వెళ్ళేసి టీ ఉందా అని అడిగాను. అబ్బా టీ ఉందంటే హ్యాపీగా ఫస్ట్ టీ తాగిన తర్వాతే నేను అన్నీ తిన్నాను అనమాట. ఇలా చూస్తున్నారు కదా, ప్రతి దానికి క్రియేటివ్ కలెక్టివ్ అని చెప్పేసి వాళ్ళ ట్యాగ్లైన్ పెట్టేసి అక్కడ చూడండి బాగా నీట్గా ఆ బొమ్మలు ఎంత బాగున్నాయని చెప్పేసి నాకు ఫోటో దివా ఇక్కడ అని చెప్పేసి నేను ఫోటో తీయించుకున్నాను. చాలా నీట్గా హైజీనిక్గా చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ పెట్టారు మాకు. సో అక్కడ అందరూ క్రియేటర్స్ మీరు చూస్తున్నట్టు వాళ్ళు ప్రతి ఒక్కరూ గొప్ప క్రియేటర్సేనండి. నేను ఇక్కడ వీడియోలు చూసినటువంటి వాళ్ళు ఎవ్వరు తక్కువ క్రియేటర్స్ కాదు, అందరూ మంచి మంచి, అసలు యాక్చువల్గా తక్కువ ఎక్కువ అనేది ఏమీ ఉండదు. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసినా కొంతమందికి ఎలా ఉంటుందంటే వ్యూస్ సరిగా వెళ్ళవు. సో వ్యూస్ వెళ్ళినంత మాత్రాన వాళ్ళు తక్కువ క్రియేటర్స్, వాళ్ళకి ఏం లేదని కాదు. ఒక్కొక్కసారి మన లక్ బాగుంటే మామూలు పిచ్చి వీడియోస్ కూడా వ్యూస్ వస్తుంటాయి. సో వాళ్ళు ఏదో పెద్ద కంటెంట్ క్రియేట్ చేసినట్టు కాదు. ఇక్కడ యూట్యూబ్ అనేది బేస్డ్ ఆన్ వ్యూస్ అండ్ లైక్సేనండి. సో వ్యూస్ బాగుంటే ఏ వీడియో అన్నా కూడా వైరల్ అవుతుంది, ఎలాంటి పిచ్చి వీడియోస్ అన్నా వైరల్ అవుతాయి. బట్ కంటెంట్ ఉండే వీడియో వైరల్ అయితే ఇంకా నలుగురు రీచ్ అవుతుంది, దానివల్ల నలుగురు ఉపయోగపడతారు. సో ఇక్కడ రాని వాళ్ళందరూ, ఇక్కడ వాళ్ళు ఇన్వైట్ చేయని వాళ్ళందరూ క్రియేటర్స్ గొప్ప క్రియేటర్స్ కావాలని చెప్పను. బట్ కొంతమందికి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. అది మరి ఏ బేసిస్ మీద తీస్తున్నారో మాకైతే తెలియదండి. బట్ ప్రతి ఒక్కరు మంచి క్రియేటరే. వ్యూస్ లైక్స్ రానంత మాత్రాన క్రియేటర్స్ అనేవాళ్ళు ఎవరు తక్కువ ఎక్కువ అనేది అయితే ఏముండదండి. సో రాని వాళ్ళు నిరుత్సాహపడద్దండి. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇది సెకండ్ అనుకుంటా కండక్ట్ చేసిండేది. సో మీకు కూడా మళ్ళీ వస్తుంది. డిసప్పాయింట్ మాత్రం కాకండి. మేమేదో గొప్ప క్రియేటర్స్, మీరైతే ఏం తక్కువ క్రియేటర్స్ అని మాత్రం అనుకోకండి. ఇక్కడ హోస్ట్ అండి తను యాంకరు. సో మేము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా మాకు అందరికీ మమ్మల్ని అందరినీ ఇలా కూర్చోబెట్టారండి. అంటే వాళ్ళు టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నారు. అసలు యూట్యూబ్లో జర్నీ ఎలా ఉంటుంది, అసలు ఏ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఎందుకు వైరల్ అవుతున్నాయి, మీకు టిప్స్ ఏంటి, అసలు ఎలా చేయాలి, ఈయన పీయూష్ అండి, ఈయన చెప్తున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే నేను ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. తను ఏం చెప్తుందంటే మీ ఫస్ట్ 1 మిలియన్ వీడియో అంటే మనకంటూ ఒక 1 మిలియన్ అనేది మనకు అదొక ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. మనకు మనము కూర్చున్న చోట మనకు ఒక పాంప్లెట్ లాంటి పెట్టారనమాట. దాంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు అడుగుతుందన్నమాట. మీకు 1 మిలియన్ ఇప్పుడు వచ్చింది, మోస్ట్ వైరల్ వీడియో ఏంటి, ఎన్ని రోజులు ఏంది మీరు స్టార్ట్ చేసి, సో ఇలాంటివన్నీ పెడుతున్నారనమాట. ఈయన వచ్చేసి పీయూష్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వై డూ యూ మేక్ యూట్యూబ్ వీడియోస్ అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. నేను చెప్పానమాట, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారంటే ఫేమస్ కావడానికి, మనీ సంపాదించుకోవడానికి అని చెప్పాను. సో ఎవరన్నా అంతే కదా, ఏది చేసినా కూడా మనం ఫేమస్ కావాలి, మనీ సంపాదించుకోవాలి, నలుగురిలో గుర్తింపు పొందాలి, ఇంతే తప్ప ఇంకా ఏం ఉండదు కదా. మధ్యలో మేము మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాము, సమాజానికి కూడా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నాము, ఇన్స్పిరేషనల్ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, నా మోటివేషనల్ కోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈయన ఆ వీడియో చూసారు కదా, ఆ వీడియో అనేది 132 మిలియన్ ఎంతో వచ్చిందంటండి. సరిగ్గా నాకు నెంబర్ తెలీదు. ఎలా వచ్చింది ఆ వీడియోకు అన్ని మిలియన్స్ అని మమ్మల్ని అడుగుతున్నారనమాట. సో మేమందరము అసలు ఎలా వచ్చిందని చెప్తున్నారు, ఎందుకు వచ్చిందని చెప్తున్నారు అనమాట. సో 5 న్యూ వేస్ ఆఫ్ టేకింగ్ యువర్ స్టోరీస్ టు పీపుల్, అంటే ఎలా పీపుల్కి మనం రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కటి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తున్నారండి. క్వాలిటీ ఆఫ్ టైంని మేము అక్కడ స్పెండ్ చేసాము. మీకు ఇక్కడ చూసినటువంటి అతను ఎవరంటే విలేజ్ అనిల్, మీకు నేను చెప్పాల్సిన పని లేదు, ఆయన ఇంట్రడక్షన్ మీకు అవసరం లేదు. సో ఇలాంటి పెద్ద వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, అసలు వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసుకున్నారు, ఇంత పెద్ద స్థాయి రావడానికి వాళ్ళకి ఎన్ని కష్టాలు పడ్డారు, ఇలా అన్నీ చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి శ్వేతా శెట్టి వచ్చిందండి. ఆమె కూడా చాలా మంచి యూట్యూబరు, మంచి కంటెంట్ క్రియేటరు. తన ఎక్స్పీరియన్సెస్ని, తన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేసుకుంది, ఇంత సక్సెస్ఫుల్ క్రియేటర్గా ఎలా అయింది అని కూడా తను కూడా చెప్తుందండి. ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క క్రియేటరు మీకు తెలిసిన క్రియేటర్సే. నేను వాళ్ళ గురించి అసలు మీకు ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. సో మేము ఇలాగ అందరికీ కొంతమంది క్రియేటర్స్ మాకు ముందుగానే తెలుసు, కొంతమంది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం చేస్తున్నాము. సో అనిల్ గారు తన ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, క్వశ్చన్స్ అవుతున్నారు, యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది క్వశ్చన్స్ అన్నీ చేస్తున్నారు. కొంప
సో మహిత తెలుగు అమ్మాయి దాంట్లో వీళ్ళిద్దరు కంటెంట్ కూడా చేస్తుంటారు ఉమ్మడి కుటుంబం ద్వారా. ఎవరైనా చూడని వాళ్ళు చూసేసేయండి. థ్యాంక్ యూ. అంటే నేను జో స్టార్స్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి. అంటే నా లైఫ్ అనేది పూల పాన్పు కాదండి, చాలా హార్డ్ వర్క్స్తో సింగిల్ పేరెంట్ మా అమ్మ కూడా చాలా కష్టపడి పైకి వచ్చాను. సో నా ఇన్స్పైరింగ్ స్టోరీని జో స్టార్స్ పెట్టినప్పుడు నాకు చాలామంది కాల్స్ చేసి మేమున్నాం నీకు, నా సబ్స్క్రైబర్సే, నీకేం కావాలన్నా కూడా మేమున్నాం నీకు, నువ్వు మా ఇంట్లో ఒక అక్కవి ఒక చెల్లివి నా కూతురివి అని నాకు చాలామంది పెట్టారనమాట తెలియని వాళ్ళు. సో నేను చాలా ఏడ్చేసేదానికి. సో అదనేది నాకు అంటే యూట్యూబ్ అనేది నాకు ఇంత ఇచ్చిందా, ఒక జో స్టార్స్లో నేను చెప్పినందుకు, ఒక ఇంటర్వ్యూ చేసినందుకు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ వచ్చిందా, ఇంత న్యూక్లియర్ అంటే మొత్తం అంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా. సో మేమున్నాము, నువ్వు ఎప్పుడు లో కావద్దు, నువ్వు అసలు అధైర్యపడద్దు అని చాలా మంది నాకు కాల్స్ చేసి చెప్పారండి. సో అది అంటే మీ జో స్టార్స్ నా ఇంటర్వ్యూస్ తెలుస్తుంది. మైదా తెలుగు అమ్మాయి ఎవరైనా చూడని వాళ్ళు చూడండి. సో నా ఇన్స్పైరింగ్ స్టోరీ అందరికి చెప్పాను దాంట్లో. థ్యాంక్ యూ. సంథింగ్ ఎనీథింగ్, ఎందుకంటే మీరే ఇన్స్పిరేషన్ కాబట్టి ఎవ్రీవన్ వుడ్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. యూ కెన్ రైట్ యువర్ ఛానల్ నేమ్, యువర్ నేమ్ అండ్ మొబైల్ నంబర్. అలాగే వేరే వాళ్ళు కూడా రాస్తారు. యూ కెన్ పిక్ అ ఫ్యూ టు కనెక్ట్. దట్ విల్ బి ఈజీ టు కలెక్ట్ ద బటన్ పడీస్ మీరు తీసుకెళ్ళచ్చు. సో దట్ యూ కెన్ రైట్ ఆన్ ఫ్యూ థింగ్స్. సో దట్ group selfie video. Let's have everyone request all of you to please come here. మేమైతే లాస్ట్ డే వెళ్ళాము. సో నైట్ డిన్నర్ అక్కడే చేసాము. ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ కూడా మాకు పెట్టారు. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి. ఇలాంటి మీటింగ్స్కి మనం అప్పుడప్పుడు వెళ్తే యూట్యూబ్ క్రియేటర్స్ గురించి, వాళ్ళ జీవితంలో పడినటువంటి స్ట్రగుల్స్ని, వాటిని వాళ్ళు ఎలా అధిగమించి మళ్ళీ వాళ్ళు ఎలా పైకి వచ్చారు. యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళు ఎలా పైకి వచ్చి ఎలా సక్సెస్ అయ్యారు, ఇలాంటి ఎన్నో విశేషాలను వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మనం విని ఇంకా ఇన్స్పైర్ అయ్యి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వీడియోస్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి, ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్కు నాకు ఇన్వైట్ చేసినందుకు. ఇంత మంచి క్రియేటర్స్ మధ్య, అంతమంది గొప్ప క్రియేటర్స్ మధ్యలో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చిన క్రియేటర్స్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ జోనర్స్ ఉన్నారండి. కొంతమంది కుకింగ్ కావచ్చు, ట్రావెలింగ్ కావచ్చు, బిట్ కాయిన్స్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, మోటివేషనల్ వీడియోస్, ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోస్. నేనైతే ఫ్యామిలీ, మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఫుడ్, కిడ్స్ అన్నీ చేస్తున్నానండి. సో ఇలా రకరకాలుగా అందరు కలిసి వచ్చారండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే మాకు డిన్నర్ కూడా అలానే అక్కడే పెట్టారు. ఇలాంటి మీటింగ్స్కి మనం అప్పుడప్పుడు వెళ్తే యూట్యూబ్ క్రియేటర్స్ గురించి, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, తెలుసుకోవచ్చు అనమాట మనము. సో నన్నైతే ఇన్వైట్ చేసినందుకు, వాళ్ళలో ఒకరిగా నేను ఇన్వైట్ చేసినందుకు నాకు యూట్యూబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ముఖ్యంగా నేను కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు ఒక్కటి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదండి. యూట్యూబ్ అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు వ్యూస్ చాలా డౌన్ అవుతుంటాయి. అది డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చండి. బట్ అలాంటి టైంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకూడదు. అప్పుడే మనము రెట్టింపు ఉత్సాహంతో చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు మనది కాదు కదా. సో అలా మనకు ఒక్కొక్కసారి ఎలా అయిపోతుందంటే, ఒకసారి మిలియన్స్ వచ్చిన డేస్ ఉంటాయి, ఒకసారి 100K 10K అసలు తక్కువగా పడిపోయే డేస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడే మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇంకొకటి, మనకేదో ఎవరో రిపోర్ట్లు కొడుతుంటారు, మన ఛానల్ డౌన్ అయింది, ఇదంతా ఏమి లేదండి. రిపోర్ట్స్ కొట్టినా కూడా యూట్యూబ్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తుంది. మాన్యువల్ చెకింగ్స్ ఉంటాయి. మీరు అలాంటివన్నీ డౌట్స్ అన్నీ ఏం పట్టించుకోకండి. ఎవరు రిపోర్ట్స్ కొట్టినా, ఎవరు ఏం చేసినా, యూట్యూబ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఎవరో రిపోర్ట్స్ కొట్టినంత మాత్రాన మీ వీడియోస్ డౌన్ కావు. అవంతా ఫాల్స్ అండి, అస్సలు నమ్మకండి అలాంటివి. నేను కొత్త క్రియేటర్స్కి ఒక్కటి సలహా ఇస్తున్నాను, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహపడకండి. కంటెంట్ మీద దృష్టి సారించండి. ఈరోజు కాకుంటే రేపన్నా మీరు సక్సెస్ అవుతారు. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, అప్పుడు మీ ఛానల్ అందరికీ తెలుస్తుంది. నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో చేయండి. కంటెంట్ చేయండి, పిచ్చి వీడియోస్ చేయకండి. పిచ్చి వీడియోస్కి ఒక్కొక్కసారి మిలియన్స్ రావచ్చు, బట్ వాటి వల్ల మీకు ఏమి యూజ్ ఉండదు. సో కంటెంట్ క్రియేట్ చేసినారనుకోండి, ఆ కంటెంటే మిమ్మల్ని కాపాడుతుంది. సో కంటెంట్ క్రియేట్ చేయండి మంచిగా, నిరుత్సాహపడకండి. నేను అదే చెప్తున్నానండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మైతా తెలుగు అమ్మాయి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.
నేనైతే అన్ని ఫ్యామిలీ అందరూ కలిసి కట్టుగా చూసేటువంటి వీడియోస్ మాత్రమే తీస్తున్నానండి. సో ఉమ్మడి కుటుంబం సిరీస్ ప్రస్తుతం రన్ అవుతుంది. సో ఆ సిరీస్ని బాగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీరు ఎవరైనా కానీ ఉమ్మడి కుటుంబం సిరీస్ని చూడకుంటే చూడండి. మహితా తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇక్కడ నేను లాస్ట్లో మీకు ఒక డ్యాన్స్ వీడియో మళ్ళీ పెట్టానండి. ఎందుకంటే ఇంకొకసారి చూసేయండి మేము ఎలా అంటే ప్రిపరేషన్ డ్యాన్స్ వీడియో చేయకముందు ఎలా ప్రిపేర్ అయ్యామనేది పెట్టాను ఇక్కడ. సో మాకు మ్యూజిక్ దొరకకుంటే మేమే ఆ మ్యూజిక్ని మేమే హమ్ చేసుకుంటూ మేమే డ్యాన్స్ చేసాము. సో అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు యూట్యూబ్. మాకు అక్కడ చిన్న